జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? కౌరవ సైన్యం అంతా విరాట రాజ్యం చేరుకుంది. మరోవైపు అజ్ఞాతవాసం ముగియడంతో బృహన్నలుగా ఉన్నటువంటి అర్జునుడు కాస్త గాంధీవాన్ని ధరించి కౌరవ సైన్యం మీదికి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కౌరవ సైన్యంలో ఒకరి గురించి ఒకరు చర్చ జరుపుకుంటున్నారు. అది నిన్నటి ఎపిసోడ్లో చూసినాం కదా. ఈరోజు ఏంటంటే దుర్యోధనుడికి ఒక అనుమానం వస్తుంది. తన మనసులో తాను చాలాసేపు లెక్కించుకుంటాడు. ఎంత లెక్కించినా అజ్ఞాతవాసం పూర్తయినట్టు తనకి అనిపించదు. దాంతో భీష్ముడిని అడుగుతాడు, తాత నేను అప్పటి నుంచి నా మనసులో లెక్క చేస్తాను, ఏ రకంగా చూసినా కూడా అజ్ఞాతవాసం పూర్తవ్వలేదు. ఈ లెక్కన అర్జునుడు మన ఎదుటికి వస్తే ఖచ్చితంగా మళ్ళీ అతడు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది కదా అంటాడు. అప్పుడు భీష్ముడు ఇలా అంటాడు, లేదు దుర్యోధన, నువ్వు తప్పుగా లెక్కిస్తున్నావు. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి అధిక మాసం వస్తుంది. ఆ అధిక మాసాన్ని లెక్కించు, ఇప్పుడున్నటువంటి గడియల్ని లెక్కించు. 100కు 100% అజ్ఞాతవాసం పూర్తయిపోయింది అంటాడు. నిజానికి మనకి సినిమాల్లో సీరియల్లో ఏదో అజ్ఞాతవాసం పూర్తి కాలేదని, అందుకని చెప్పేసి దుర్యోధనుడు వాళ్ళకి రాజ్యాన్ని ఇవ్వడానికి వెనుకాడాడని చూపిస్తాడు. అలాంటిది ఏమీ లేదు. అజ్ఞాతవాసం పూర్తయిపోయిందని దుర్యోధనుడే ఒప్పుకుంటాడు. ఇక ఇప్పుడు మళ్ళీ భీష్ముడిని అడుగుతాడు దుర్యోధనుడు, తాత మరి ఇప్పుడు మనం ఏం చేద్దామని. దానికి భీష్ముడు ఏమంటాడంటే, ఇంకా చేసేదేమీ లేదు, మనం అందరం కలిసిన అర్జున్ని ఎదుర్కొనలేము. ఎందుకంటే 13 సంవత్సరాల కసితో వస్తున్నాడు అర్జునుడు. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, ఏదైతే జూత నిబంధన ప్రకారం వాళ్ళు తిరిగి వచ్చాక ఏదైతే ఇవ్వాలో వాళ్ళకు వాళ్ళ రాజ్యాన్ని ఇచ్చే అంటాడు. ఇక ఈ మాటకు చిర్రెత్తుకొస్తుంది దుర్యోధనుడికి. నీకు ఈ మాట తప్ప ఇంకేది చేత కాదా? ఎప్పుడు చూసినా పాండవుల పాట పాడతావు. ఇప్పుడు వస్తుంది కేవలం అర్జునుడు. ఒక్క అర్జునుడు ఉన్నాడు, మనం ఎంతమంది ఉన్నాము. నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను పిసరంత జాగ కూడా వాళ్ళకి ఇవ్వను. ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పు అంటాడు. ఇక దుర్యోధనుడు ఎలాగో మనసు మార్చుకోవడం చెప్పేసి భీష్ముడు ఇలా చేస్తాడు. ఇక మనం చేసేదేమీ లేదు, ఇప్పుడు మనం అర్జునుడితో యుద్ధం చేయాలి. అర్జునుడితో యుద్ధం చేయడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి మనం ఒక పని చేద్దాం. మనం మొత్తం సైన్యాన్ని 2 భాగాలుగా విభజిద్దాం. దానిలో ఒక సగభాగం సైన్యం మొత్తం దుర్యోధనుడితో ఉంటుంది. మనం ఆలమందలు తోలుకపోవడానికి వచ్చాం కాబట్టి ఆలమందలను తోలుకుంటూ దుర్యోధనుడు మన హస్తినాపురం వైపుగా వెళ్తుంటాడు. మనం మిగిలిన వాళ్ళమందరము కూడా మిగిలిన సగం సైన్యంతో అర్జున్ని నిలవరించాలి, అంటే అర్జునుడిని ఆపేయాలి అంటాడు. దీనికి కర్ణుడు, ద్రోణుడు కూడా మంచిదంటే మంచిదనుకుంటారు. సగం సైన్యాన్ని తీసేసుకొని దుర్యోధనుడు ఆలమందల్ని తోలుకు రావడానికి వెళ్తుంటాడు. ఇక ఇక్కడ వీళ్ళ వ్యూహం ఎలా ఉంటుందంటే, మధ్యలో ద్రోణుడు ఉంటాడు, ఒకవైపు కృపుడు ఉంటాడు, మరొక వైపు అశ్వత్థామ, ముందు కర్ణుడు ఉంటాడు. ఇక వీళ్ళకి కర్ణుడికి ద్రోణుడికి మధ్య వికర్ణుడు, దుశ్శాసనుడు, శకిని, సైంధవుడు, సోమదత్తుడు, బాహులికుడు, భూరిశ్రవుడు ఇంతమంది ఉంటారంటే ఒక పక్కడ్బందీ సైన్యంతో ఒక వ్యూహాన్ని రచిస్తాడు భీష్ముడు. ఇక ఇప్పుడు ఎదురుగా ఎవరు వచ్చారు? అర్జునుడు వస్తాడు. గాంధీవాన్ని సంధిస్తూ ఉగ్రరూపంగా, అతను అసలు అక్కడ ఎవ్వరూ లేరు, అర్జునుడితో ఒక్క సైనికుడు కూడా లేడు, కేవలం ఉత్తర కుమారుడు రథసారథిగా ఉన్నాడు. అర్జునుడు వస్తుంటే ప్రకృతి అతనికి సహకరిస్తుంటుంది. అసలు మొత్తము గాలి వాన, ఒక విలయ తాండవం చేస్తున్న రుద్రుడు వస్తే ఎలా వస్తాడో అలా వస్తుంటాడు అర్జునుడు. అలా వచ్చి ఈ గుంపును చూస్తాడు. అయితే ఈ గుంపునంటే అతడి కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది, దూరంగా ఉండి గుంపునంతా చూస్తుంటాడు, చుట్టూ తిరుగుతుంటాడు తన రథం మీద ఆ గుంపు చుట్టూ. అక్కడ ఎక్కడ కూడా అర్జునుడికి పాము పతాకం కనిపించదు. పాము పతాకం ఎవరిది? దుర్యోధనుడిది. పాము పతాకం కనిపించకపోయేసరికి వెంటనే అర్జునుడు ఏమనుకుంటాడు అంటే, ఈ గుంపులో మనకు దుర్యోధనుడు లేడు, అంటే దుర్యోధనుడు ఆలమంతులను తీసుకొని ముందే వెళ్ళిపోయినట్టున్నాడు. మనం వీళ్ళతో యుద్ధం చేస్తూ కూర్చుంటే దుర్యోధనుడు రాజ్యం దాటేస్తాడు. రాజ్యం దాటేసిన తర్వాత మనం చేసేది ఏముండదు. మన ఆలమందలను తోలుకొని పోయాడంటే మనం ఓడిపోయినట్టే. కాబట్టి ఉత్తర కుమార, వెంటనే ఈ గుంపును వదిలేయి మనం దుర్యోధనుడు ఎటువైపు ఉన్నాడో అటువైపు పరిగెత్తించు రథాన్ని అంటాడు. ఇలా అంటూనే వెంటనే నమస్కార బాణాలు ద్రోణాచార్యుడికి భీష్ముడికి వేస్తారు. ఇద్దరు కూడా చక్కగా నవ్వేసి మనసులోనే అర్జునుడిని ఆశీర్వదిస్తారు. ఇలా వీళ్ళిద్దరికీ నమస్కార బాణాలు వేసి ఇంకా దుర్యోధనుడు వైపు రథాన్ని మళ్ళిస్తాడు. ఈ సంఘటనకి విస్తుపోతారు భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యులు అందరూ కూడా. ఏంటంటే ఇక్కడ వీళ్ళంతా ఎందుకున్నారు, అర్జునుడిని నిలవరిద్దాము అని ఉంటాడు. కానీ అర్జునుడు ఏంటి, నేరుగా దుర్యోధనుడి వైపు వెళ్తుంటాడు. వెంటనే భీష్ముడి గుండెలో రాయి పడ్డట్టు అయిపోతుంది. అయ్యో ఇప్పుడు ఏంటి,
తలకిందులుగా తపస్సు చేసిన దుర్యోధనుడు అర్జున్ని నిలవరించలేడు. అర్జునుడు కనుక దుర్యోధనుడు ముందుకు వెళ్ళాడంటే ఇంకా మన రారాజు మనకు దక్కడు. వెంటనే మనం మళ్ళిద్దాం, మనం వెళ్ళి మనం ఇప్పుడు అర్జునుడిని ఆపడం కాదు మన లక్ష్యం, మన దుర్యోధన్ని కాపాడుకోవడం మన లక్ష్యం అంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు పకడ్బందీకి ఒక వ్యూహం వేశారు. ఆ వ్యూహాన్ని అర్జునుడు పటాపంచలు చేస్తూ దుర్యోధనుడు వైపు పరుగులెత్తిస్తాడు. ఇక దుర్యోధనుడి సైన్యాన్ని కక్కలా వికలం చేస్తుంటాడు. ఒక్కొక్క బాణం వేస్తుంటే బాణానికి 1,00,000 మంది చేస్తుంటారు. అలా ఒక రుద్రతాండవం చేస్తుంటాడు అక్కడ. అలా అలా ఒక్కసారి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళేలోపు భీష్మ, కర్ణ, ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్య, కర్ణ, వికర్ణ వీళ్ళందరూ కూడా, శకుని, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా వీళ్ళ వ్యూహాన్ని వదిలేసి ఇప్పుడు దుర్యోధన్ని రక్షించడమే పనిగా వస్తుంటారు. దుర్యోధనుడు ముందు, అర్జునుడు మధ్యలో, వీళ్ళంతా వెనక. అసలు ఎలా వెళ్ళారు, ముందు అర్జునుడు ఎవరెవరిని ఓడించారు, వీళ్ళ వ్యూహాన్ని అయితే ఇప్పుడు పటాపంచలు చేశారు. అందరూ కలిసి కట్టుగా అర్జునుడి మీద పడిపోదాం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దొరికినవన్నీ దొరికినట్టు వేటాడుతున్నాడు. సింహం జింకలను వేటాడినట్టుగా వేటాడుతున్నాడు ఇప్పుడు అర్జునుడి చేతికి ముందు ఎవరు చిక్కారు, ఏ విధంగా యుద్ధం చేస్తాడు. అబ్బో, విరాట పర్వంలో ఇది ఉంటుంది అర్జునుడి స్వైర విహారం. మనం చదువుతుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అబ్బా, ఆ రేంజ్లో ఉంటుంది అర్జునుడి యొక్క యుద్ధ నీతి. సరే, అదంతా ఏంటో మనం ఇంకా కొన్ని ఎపిసోడ్స్ పడుతుంది. ఇది రేపు చెప్పుకుంటూ వెళ్దాము. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.